హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించబోయే వీడియో ఏమిటంటే క్యాబేజీ ఫ్రై చేశానండి. అది ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. అదే ప్రకారం మీరు చేసి చూడండి. క్యాబేజీ ముందు కట్ చేసుకోవాలండి. 3 కప్పులు కట్ చేసుకుని 3 కప్పులు తీసుకోవాలండి. 3 కప్పులు తీసుకొని కట్ చేసుకున్న వాటికి సరిపడగా 3 స్పూన్లేమో బియ్యం పిండి తీసుకున్నానండి. 3 స్పూన్లేమో శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్లేమో కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. 2 స్పూన్లు కారం తీసుకున్నాను. 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. అంటే ఇందులో ఎక్కువ వేసుకోకూడదండి, తర్వాత వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నానండి. అప్పుడు వేసుకునే మసాలా పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. చిటికెడేమో పుట్ట కలర్ తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని తీసుకున్నానండి. ముందు ఇవన్నీ కలుపుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం సరిపోతాయండి, వాటర్ ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే సాల్ట్ ఉంటుంది, తర్వాత క్యాబేజీలో వాటర్ కూడా వస్తుందండి బయటికి. కలిపి మూత పెట్టి ఒక పావుగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇంకా అయిపోయిందని చూడండి ఎలా వచ్చిందో వాటర్. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఇందాక కలిపెట్టుకున్న మిశ్రమం వేసుకొని వేయించుకోవాలండి. చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అది. చూడండి ఎలా వేయించుకుంటున్నా, బాగా దూరగా వేగించి చూసారా. మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, మమ్మల్ని ఫోకస్ చేయండి. అదిగోండి ఎగిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అది తీసుకొని అదే ఆయిల్లోని పల్లీలు కూడా వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోని వెల్లిపాయ దంచి దాన్ని కూడా కరివేపాకు కూడా వేయించుకోవాలండి. వేయించుకొని ఇందాక వేయించి పెట్టుకున్న దాంట్లో వేసుకొని కొంచెం ఇందాక కారం సాల్ట్ తక్కువ వేసాం కదా, కొంచెం మళ్ళీ పైన కొంచెం జల్లుకోవాలండి. జల్లుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఎలాగుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.